నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా పెరగడము, కొంతమందికి మానసిక అశాంతి కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్ల నువ్వులను నివేదన చేసి, అంటే నల్ల నువ్వులు డైరెక్ట్గా కాకుండా నువ్వులు బెల్లము కలిపిన ఉండలను శని భగవానుడికి నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు లగ్నంలో వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు. అయితే దీని వల్ల ఫలితాలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో చురుకుదనము అవసరము, అంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే నిద్రలేమి సమస్యలు కొంచెం బాధించే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని యథాశక్తి పఠించే ప్రయత్నం చేస్తూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయం వృద్ధి అవుతుంది, స్నేహితుల ద్వారా లాభాలు కలిగే అవకాశము, మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా విష్ణు పూజ తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.